ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. ఏ రాష్ట్రంలోనూ అధికార పార్టీకి గౌరవప్రదమైన స్థానాలు లభించలేదు. ఉత్తరప్రదేశ్లో అధికార సమాజ్వాదీ పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. 2012 ఎన్నికల్లో 224 స్థానాలు కైవసం చేసుకున్న సమాజ్వాదీ పార్టీ ఈసారి 47 స్థానాలను మించకపోవడాన్ని బట్టి ప్రభుత్వ వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక పంజాబ్లోనూ అధికార బీజేపీ అకాలీదళ్ కూటమికి భంగపాటు తప్పలేదు. శిరోమణి అకాలీదళ్ బీజేపీని తిరస్కరించారు పంజాబ్ ప్రజలు. ప్రతిపక్ష కాంగ్రెస్ భారీగా పుంజుకుని అధికారాన్ని కైవసం చేసుకునే దిశగా అడుగులు వేసింది. అధికార పార్టీ కంటే పంజాబ్ అసెంబ్లీ రాజకీయాల్లో కొత్తగా అడుగుపెట్టిన ఆమ్ ఆద్మీ పార్టీని పంజాబ్ ప్రజలు ఎక్కువగా విశ్వసించారు. ఇక ఉత్తరాఖండ్లోని ఇదే పరిస్థితి. అధికార కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ప్రజలు చుక్కలు చూపించారు. గత ఎన్నికల్లో 32 స్థానాలు సాధించిన కాంగ్రెస్ పార్టీ ఈసారి ఘోరంగా ఓడిపోయింది. ఏకంగా సీఎం హరీష్ రావత్ పోటీ చేసిన 2 స్థానాల్లోనూ ఓటమి పాలయ్యారు. యూపీ తరహాలోనే ఉత్తరాఖండ్లోనూ బీజేపీ హవా స్పష్టంగా కనిపించింది. గోవా, మణిపూర్లో మాత్రం పోటాపోటీ నడుస్తోన్న అధికార పార్టీపై వ్యతిరేకత మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఉత్తర భారతంలో మోడీ సునామీకి తిరుగులేదని మరోసారి రుజువైంది. ఉత్తరప్రదేశ్లో బీజేపీని మోడీ ఒంటి చేత్తో 300 మార్కు దాటించారు. రాష్ట్ర పార్టీలో తీవ్ర విభేదాలున్నా సీఎం అభ్యర్థి ఎవరో తేల్చకపోయినా మోడీ హవా ముందు వాటిని యూపీ ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు. సమాజ్వాదీ పార్టీ ఎన్ని ఎత్తులు వేసినా, కాంగ్రెస్ తో జతకట్టినా, స్థానికత సెంటిమెంట్ తెరపైకి తెచ్చినా, అభివృద్ధి మంత్రం జపించినా మోడీ దాటికి నిలవలేకపోయారు. లక్నో నుంచి వారణాసి వరకు గల్లీ గల్లీ, వీధి వీధి సుడిగాలిలా తిరిగి ప్రచారం నిర్వహించిన మోడీకి జనం బ్రహ్మరథం పట్టారు. ఎన్నికల వ్యూహాల్లో తన సత్తా ఏంటో మోడీ, అమిత్ షా కాంబినేషన్ మరోసారి నిరూపించుకుంది. అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి ఒంటరిగా బరిలోకి దిగాలన్న నిర్ణయం వరకు వీరి ప్రతి ఎత్తుగడ అద్భుతంగా ఫలించింది. చివరకు ఎగ్జిట్ పోల్స్ సైతం బీజేపీ మ్యాజిక్ ఫిగర్ ను చేరుకోవడమే గగనమంటూ అంచనా వేశాయి. అయితే ఈ అంచనాలకు అనేక రెట్లు ఫలితాన్ని మోడీ చూపించారు. యూపీలో కులాల వారీగా, మతాల వారీగా ఓట్లు విభజన చేసుకున్న ఎన్నికల పండితుల అంచనాలు కూడా తలకిందులయ్యాయి. ప్రాంతాల వారీగా పార్టీలకున్న పట్టు కూడా మోడీ వేవ్ ముందు పనిచేయలేదు. గోరక్షణ దళాల పేరుతో హింసాకాండకు పాల్పడిన దాద్రి లాంటి చోట్ల కూడా కమలానికి తిరుగు లేకుండా పోయింది. అభ్యర్థి ఎవరు అనే దానితో సంబంధం లేకుండా జనం కేవలం మోడీని చూసి కమలానికి ఓట్లు వేశారు. ఈ ఎన్నికల్లో రాహుల్ ప్రభావం నామమాత్రంగా కూడా లేదు. యూపీలో రౌడీజానికి మారుపేరుగా ఉన్న సమాజ్వాదీ పార్టీ ఇమేజ్ ను అభివృద్ధి ఎజెండాతో ఎంతో కొంత మార్చాలనుకున్న అఖిలేష్ ప్రయత్నాలకు మోడీ గండి కొట్టారు. తండ్రి కొడుకుల విభేదాల డ్రామా కూడా అట్టర్ ఫ్లాప్ అయింది. ఇక ఉత్తరప్రదేశ్లో బీజేపీ హవా ఏ స్థాయిలో ఉంటుందో అంచనా వేయడంలో ఎగ్జిట్ పోల్ సంస్థలన్నీ బోల్తా పడ్డాయి. యూపీలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని అన్ని సంస్థలు అంచనా వేయగలిగినా 300 మార్కు దాటుతుందని ఎవరూ ఊహించలేకపోయారు. ఇండియా న్యూస్, ఏబీపీ, టైమ్స్ నౌ, సీ వాటర్ అన్ని సంస్థల సర్వేలు బీజేపీకి 250 లోపే వస్తాయని జోస్యం చెప్పారు. ఇండియా టుడే, న్యూస్ చాణక్య మాత్రం బీజేపీ 280 మార్కు దాటుతుందని లెక్కగట్టాయి. ఇప్పుడు అదే నిజమైంది. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 47 సీట్లు గెలుచుకున్న బీజేపీ ఇప్పుడు 308 మార్కు దాటి తన సత్తా ఏంటో చాటుకుంది. మోడీ మ్యాజిక్ పవర్ ఏంటో ఎన్నికల విశ్లేషకులు, ఎగ్జిట్ పోల్ సంస్థలకు కూడా అంతు చెక్కలేదు. ఇక సమాజ్వాదీ కాంగ్రెస్ కూటమి విషయంలో ఎగ్జిట్ పోల్ లెక్కలు ఘోరంగా తప్పాయి. న్యూస్ 24 చాణక్య మినహాయించి దాదాపు అన్ని సంస్థలు సమాజ్వాదీ కాంగ్రెస్ కూటమి 100 స్థానాలకు పైగా సీట్స్ గెలుచుకుంటుందని అంచనా వేశాయి. కానీ అధికార పార్టీపై యూపీ ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో అసలు ఫలితాలను చూస్తే అర్థమవుతోంది. రెండు పార్టీలు కలిపి కనీసం 65 సీట్లు కూడా సాధించలేకపోయాయి. బీఎస్పీ విషయంలోనూ ఇదే జరిగింది. అధికారం అందకపోయినా బీఎస్పీ కనీసం 53 స్థానాలు గెలుచుకుంటుందని సర్వేలు లెక్కగట్టాయి. కానీ మాయావతి పార్టీ 22 సీట్లు కూడా దాటలేకపోయింది. రైట్, మనతో చర్చలో తెలకపల్లి రావు గారు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు జాయిన్ అయ్యారు. వారితో విశ్లేషణ ప్రారంభించే ముందు ప్రభాకర్ గారు, మణిపూర్ పరిస్థితి, గోవా పరిస్థితి ఇంకా అంచనాలకు అందట్లేదు. కానీ ఇతరులు ఎక్కువగా గెలుస్తున్న పరిస్థితుల్లో బీజేపీకే ఎక్కువగా గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితి ఉందని అంచనా వస్తుందా? అది తుది ఫలితాలు వచ్చేటప్పటికి తప్పకుండా కాంగ్రెస్ కు స్పష్టమైన మెజారిటీ వస్తుందని, అందులో గెలిచినటువంటి వాళ్ళు గోవాలో కానీ మణిపూర్లో కానీ ఇండిపెండెంట్ గెలిచినటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే అనేటువంటి మాట నాయకత్వం మాట్లాడుతూ ఉంది. కాబట్టి తప్పకుండా ఆ 2 రాష్ట్రాలు, అదేవిధంగా పంజాబ్, 5 రాష్ట్రాలు ఎన్నికలు జరిగిన దాని లోపల అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ మేము కోల్పోతున్నాం అనేటువంటి ఒక అంశం ఉన్నా
కానీ ప్రజలు ఇచ్చిన తీర్పు 5 రాష్ట్రాలను కంపేర్ చేసుకుంటే 5 రాష్ట్రాల్లో కూడా సిట్టింగ్ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఒక మణిపూర్ ఒకటి మేము దాని నుంచి మినహాయింపు తీసుకుంటే అన్ని కూడా ఆ విధంగా ఫలితాలు వస్తాయి. తర్వాత ప్రాంతీయ పార్టీలకు సంబంధించి కూడా ఇది ఒక పెద్ద ఈ ఫలితాలు భవిష్యత్తులో సరే ఎంత ప్రభావం చూపెడతాయో కానీ తప్పకుండా ఇది ఒక పెద్ద దెబ్బగా మేము భావిస్తాను. సో ఉన్న రాష్ట్రాల్లో కర్ణాటక తప్పిస్తే మిగతా 6 చిన్న రాష్ట్రాల్లో ఒకటి కోల్పోతున్నా దాని పంజాబ్ తో రీప్లేస్ చేసుకుంటున్నా ఆనందం కాంగ్రెస్ పార్టీ మిగులుతుంది అనుకుంటున్నారు. ఏది పెద్ద రాష్ట్రం కోల్పోతున్నారు? ఉత్తరప్రదేశ్ మా చేయలు ఎప్పుడు లేదు కర్ణాటక ఒకటే ఇప్పుడు మీరున్న అధికారంలోని పెద్ద రాష్ట్రం, మిగతా అన్ని చిన్న రాష్ట్రాలు కదా అంటున్నా. సో ఉత్తరాఖండ్ కోల్పోతున్నా పంజాబ్ తో రీప్లేస్ అవుతుందనే ఆనందం మిగులుతుంది. అదేవిధంగా గోవా కూడా మేము అధికారంలోకి తప్పకుండా వస్తాం. ఎందుకంటే అక్కడ 2 ఇండిపెండెంట్ మా వాళ్ళు 4, బీజేపీ 8, ఎంజీపీ 2, అదర్స్ 4. 10 అవుతారు కదా, వాళ్ళు 10 వాళ్ళు కలిసినా కూడా 14 వాళ్ళు 10 అవుతారు, 14 ఉన్నాం ఇప్పటికే. సో దట్ ఇస్ మంచి స్కోప్ ఉంటుంది అనుకుంటున్నాం. మా పార్టీ ఇప్పుడు నిరాశపడాల్సిన అవసరం లేదు. పార్టీ రాజకీయాలు వస్తాయి. గతంలో కూడా ఒక అస్సాం ఎన్నిక గెలిస్తే బీహార్ లో ఓడిపోయినా కూడా వాళ్ళు నరేంద్ర మోడీ గారు పెద్ద ఉత్సవాలు జరుపుకునేదో ప్రపంచంలో చాలా గొప్ప ఖాతా తెరిచామన్న ఆనందంతో ఇప్పుడు అంతే. మేము కూడా ఎప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. బరాబర్ ఉత్సవాలు జరపాలి. కాంగ్రెస్ పార్టీలో సంతోషంగా ఉండాలి. కార్యకర్తలు నిరాశ పడద్దు. 2019 మనం పోరాటం చేయాల్సిందే నేను కోరుతాను. రవి గారు, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దగ్గర నుంచి మొదలు పెడదాం. సంబరాలు చేసుకోవాల్సిన పరిస్థితే, నిరాశ అక్కర్లేదని ప్రభాకర్ గారు. అంటే సంబరం అంటే పంజాబ్ లో గెలవడం ద్వారా వాళ్ళ ఉనికిని కాపాడుకోగలిగారు అనేది అది నిజం. సరే, గోవా, మణిపూర్ అవి ఉన్నా, అంతకంటే పంజాబ్ ఉన్న వాటిలో యూపీ తర్వాత పంజాబ్ ముఖ్యమైంది. పంజాబ్ లో గెలవగలిగారు కాబట్టి జాతీయ పార్టీగా ఈ మిగిలిన చిన్న రాష్ట్రాలు కూడా కలుపుకుంటే మేము ఉన్నామని చెప్పడానికి. కానీ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ విజయం చాలా కీలకమైనది అవుతుంది బీజేపీకి. ప్రజల దృష్టి కూడా దాని మీద ఎక్కువగా ఉంటుంది. అదే కాకుండా సంఖ్యాపరంగా కూడా అవే రాబోయే పరిస్థితులను కూడా ప్రభావితం చేస్తాయి. అందుకని కాంగ్రెస్ పార్టీ ఏం కాయకల్ప చికిత్స చేసుకుంటుంది, లేదా ఏ విధంగా పార్టీని పునరుజ్జీవింప చేసుకుంటుంది అనేది ఇప్పటికి కూడా సవాలు. ఆ పార్టీకి ఒక తీవ్రమైన సవాలుగానే ఉంటుందన్న దాంట్లో ఏం సందేహం లేదు. ఇప్పుడు ఆప్ ఇచ్చిన పోటీ కూడా తక్కువదేం కదా. పంజాబ్ లో ఆప్ ఇచ్చిన పోటీ కానీ, గోవాలో కానీ అన్ని చోట్ల కూడా కొత్త శక్తులు ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ మోడీత్వ ప్లస్ హిందుత్వ కలిసి ఇంత తీవ్రంగా ముందుకు వస్తున్నప్పుడు ప్రప్రధాన జాతీయ పార్టీగా బీజేపీ ఆవిర్భవిస్తుందనే ఒక సంకేతాలు ఉత్తరప్రదేశ్ తో స్పష్టమైపోయాయి. ఇప్పుడు రెండోసారి కూడా బీజేపీ కేంద్రంలో గెలిచింది అనుకోండి, అప్పుడు తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ యొక్క అస్తిత్వం కూడా ఒక తీవ్రమైన సమస్య. గతంలో గెలవడం వేరు. వాజ్పేయి ఎన్డీఏ అనేది అందరితో కలిసి మెజార్టీ లేకుండా అట్లా ఉండటం. ఇప్పుడు తనకే పూర్తిగా మెజార్టీ. ఇప్పుడు 300 స్థానాలు యూపీలో వచ్చాయి అంటే ఏం చేశారు రాజకీయ విధానాలు తర్వాత పక్కన పెడదాం, మనం వాటి గురించి కూడా మాట్లాడదాం. కానీ సంఖ్యాపరంగా చూస్తే మటుకు ఒక తీవ్రమైన సవాలు కాంగ్రెస్ ముందే కాదు, అన్ని లౌకిక పార్టీల ముందు కూడా ఇది ఒక పెద్ద సవాల్గా ఉంటుంది. ఎట్లా దీన్ని మనం చేయాలి? మీరే విశ్లేషణ చేయాలి సార్. ఎందుకంటే మీరు ఒక విశ్లేషణ మీరు దాని వాళ్ళ దగ్గర నుంచి అందరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు బ్రాహ్మణ వ్యతిరేకమైన ఒక హేట్ పాలిటిక్స్ తీసుకొచ్చి ఆ రోజు ఉత్తరప్రదేశ్లో రాజకీయ మార్పులు జరిగినాయి. మళ్ళీ ఈరోజు కూడా యాదవ గుండాయిజానికి వ్యతిరేకంగా లేదా దళిత బీఎస్పీకి సంబంధించిన ఒక హేట్ పాలిటిక్స్ లో, అదేవిధంగా మతతత్వాన్ని కూడా నేరుగా ప్రధానమంత్రి లాంటి ఆయన వాటిని భూతద్దంలో చూపించారా అనేది ప్రభాకర్ గారి భూతద్దంలో అది చర్చ జరిగింది కదా. ఇప్పుడు హేట్ పాలిటిక్స్ లా యాదవుల మీద నిజంగా కూడా క్షేత్రస్థాయిలో మాట్లాడదాం. దానికన్నా ముందు రాహుల్ గాంధీని మోడీకి సమాన స్థాయిలో ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేసి ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేసిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఇప్పటికే నాయకుడిని కాపాడే ప్రయత్నాలు ప్రారంభించింది. ఆ పని కాంగ్రెస్ పార్టీ చేసిందని నేను అనుకోను. మీడియా చేసింది, దేశం చేసింది. అసలు మోడీని, రాహుల్ గాంధీని ముందు నుంచి కూడా అమెరికా సెనెట్ చేసింది. వాస్తవంగా చెప్పాలంటే ప్రజలు మోడీ వైపు మొగ్గు చూపుతున్నారని. అప్పటికి ఇంకా రాహుల్ గాంధీ ఉపాధ్యక్షులు పదవి కూడా ఇంకా తీసుకోలేదు. ఇప్పుడు 3 సార్లు 4 సార్లు ముఖ్యమంత్రి చేసి ప్రధాని అభ్యర్థిగా ఉన్నటువంటి మోడీకిను తల్లి అధ్యక్షుడిగా ఉండగా ఉపాధ్యక్షుడిగా ఉండి మంత్రి పదవి తీసుకొని రాహుల్ కు ఒక విధంగా పోలిక. ఆ విధంగా చూస్తే ఎక్కువ తక్కువ సమస్య కాదు ఇది. ఒక కృత్రిమైనటువంటి పోటీ పెట్టి ఈ పోటీలో మోడీ చాలా గొప్పవాడు, మోడీకి ఎక్కువ మార్కులు వచ్చాయి అని చెప్పే ఒక ప్రయత్నం, చాలా మోడీని 3Dలో చూపించే ప్రయత్నం జరిగింది. ఉత్తరప్రదేశ్ రాజకీయ ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ కూడా అలా ఫీల్ అయిన సందర్భాలు లేవా? ఒక వ్యాఖ్యలు పరస్పరం ఒకటి రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్ లో జూనియర్ భాగస్వామి, అది మనం గుర్తించాలి. ఆయన జాతీయ పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చు, కానీ ఇప్పటి దాదాపు 1980ల నుంచి 80s నుంచి కూడా 84లో ఇందిరాగాంధీ హయాంలో గెలవటం, ఆమె హత్య తర్వాత 84లో గెలవటం, ఆ తర్వాత ఎప్పుడు 89 నుంచి ఉత్తరప్రదేశ్ లో లేదు. అసలు ఒక్కసారి రాహుల్ గాంధీ కష్టపడితే ఒక 25
సీట్లు వచ్చి కొంత రివైవల్ వచ్చిందన్నారు, తర్వాత అది కూడా దెబ్బతింది. కాబట్టి యూపీ బీహార్లలో కాంగ్రెస్ ప్రధాన శక్తి కాదు. అక్కడ వచ్చేటటువంటి ఫలితాన్ని బట్టి మనం కాంగ్రెస్ మీద అంచనా వేయలేం. దక్షిణాదిలో కొన్ని ఇతర రాష్ట్రాల్లో వాటిని కూడా నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్ పెద్ద పెనుగులాట చేయాల్సిన అవసరం ఉంటుంది. లేదా వాళ్ళని బలపరిచిన దళిత వర్గాలనండి, సామాజిక న్యాయము లేదా ఇట్లాంటి అంశాలను అది మళ్ళీ తీసుకోవాల్సి ఉంటుంది. మీరు ప్రవేశపెట్టిన నూతన ఆర్థిక విధానాలు, కార్పొరేటీకరణ, ప్రైవేటీకరణ మీకంటే తీవ్రంగా మోడీ అమలు జరుపుతుండేసరికి ధనాఢ్య వర్గాలని మోడీ ఉంటే సమస్య లేకుండా పోతుంది కదా. హిందుత్వ ప్లస్ మోడీత్వ కలిసిన ఒక కొత్త కాంబినేషన్, ఒక కొత్త కషాయం దేశంలో ఆవిర్భవిస్తుంది. 300 స్థానాలు పైన రావటం అంటే ఉత్తరప్రదేశ్లో ఇప్పుడు అఖిలేష్కి వచ్చినప్పుడు, మాయావతికి వచ్చినప్పుడే మొదటిసారి ఒకరికి మెజారిటీ వచ్చిందని అన్నారు. అక్కడి నుంచి ఇది చాలా తీవ్రమైన విషయంగా తీసుకోవాల్సి ఉంటుంది. దీన్ని మనం చూస్తే 3-4 కనిపిస్తాయి. బీహార్లో ముందుగానే ఆర్జేడీ జేడీయూ కలవటం అనేది ఒక సానుకూల వాతావరణం తీసుకొచ్చింది. మోడీ మ్యాజిక్ పనిచేయలేదు. ఇక్కడ అసలు కలవటం కాదు, ఉన్న సమాజ్వాదీ పార్టీ తండ్రి కొడుకుల మధ్య చీలికలు పేలికలు అయిపోయి ప్రతిష్ట కోల్పోయింది. అంతకుముందు ఉన్న సమస్యలు ఉన్నాయి, భూతద్దంలో చూపడమే కాదు, నిజంగా కొన్ని భూతాలు కూడా అక్కడ ఉన్నాయి. ఈ భూతాలు కొంత సంఘ వ్యతిరేక శక్తులు, ఎస్పీ బీఎస్పీల మధ్య గొడవలు, బీజేపీ సంఘ పరివార్ సృష్టించినటువంటి ఈ వ్యవహారాల్లో అక్కడ నేతాజీ ఆయన కాల్ చేయడం ఇట్లాంటివన్నీ మనం చూసాం. అందుకనే కొంత కల్లోల ప్రాంతంలాగా ఉత్తరప్రదేశ్ను చేసిన నేపథ్యం కూడా ఒకటి ఉంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో అఖిలేష్ను ఈయన బాయిగా బ్లూ ఇంత పూర్తి స్థాయిలో అట్టర్ ఫ్లాప్ అవడానికి కారణాలు ఏంటండి? ఎస్పీ కాంగ్రెస్ కూటమి హీరో అన్నారు, గతంలో కూడా అంతే జరిగింది కదా రిషి. ఇప్పుడు చీలిపోయినప్పుడు సమాజ్వాదీ పార్టీ దెబ్బతింటుంది అన్నారు. లేదు, దెబ్బతినలేదు, అఖిలేష్ తన కరిష్మా నిలబెట్టుకున్నాడని మీడియాలో ఒక పెద్ద ప్రచారం జరిగింది. కానీ నిజంగా ప్రజల జీవిత అనుభవం అలాంటి పరిస్థితి కల్పించలేదు. అక్కడ వాళ్ళు ప్రభుత్వమే తీవ్ర అసంతృప్తితోనే ఉన్నారు, జరిగిన వాటి మీద కోపంగా కూడా ఉన్నారు. అలాగే మాయావతి లాంటి ఆమె రోహిత్ వేముల కేసులు, సామాజిక న్యాయ సమస్యలు వీటి మీద తగినంతగా చేయలేదనే అసంతృప్తి కూడా ఆమె మీద. మాయావతి సమస్య ఏంటి, ప్రధానమంత్రి అభ్యర్థి అన్నట్టుగా ఉండింది 2009లో. ఇప్పుడేంటి ఆమె పరిస్థితి? కాబట్టి బీజేపీని, మోడీని విమర్శించడం సమస్య కాదు. ఏ సామాజిక ఆర్థిక ప్రాతిపదిక మీద వస్తున్నాడో ఆయన ఎదుర్కోవడానికి కావాల్సిన కార్యాచరణ లేకుండా ఎస్పీకైనా బీఎస్పీకైనా అవే విధానాలు మేము ఇంకా బాగా అమలు జరుపుతామంటే అది కుదిరే పని కాదనేది ఇక్కడ తేలిపోయింది. మోడీయే ఆ విషయంలో మళ్ళీ ఆయనే వచ్చి అభివృద్ధికి ప్రతినిధి, ఆయనే వచ్చి పేదల తరఫున మాట్లాడడం, ఇవన్నీ రెండు ఆయనే చేశాడు. ఇప్పుడు మనం అమెరికాలో ట్రంప్ను చూస్తాం. అమెరికాలో ట్రంప్ ఆయన పేద ప్రజలు, నల్లజాతి వాళ్ళు వీళ్ళందరి తరఫున మాట్లాడినట్టుగా ఉన్నాడు. కానీ నిజానికి ఆయనే పెద్ద మల్టీ సామ్రాజ్యం, ఆయనే పెద్ద వ్యాపార సామ్రాజ్యాధినేత. కాబట్టి ఈ ప్రపంచంలో వైరుధ్యాల భరితంగా ఒక మిశ్రమ రాజకీయం ఇక్కడ నడుస్తుంది. దీన్ని ఎదుర్కోవడానికి కావలసిన భావజాల స్పష్టత కానీ, యంత్రాంగపరమైనటువంటి ప్రణాళిక కానీ, లౌకిక పరమైన ఐక్యత కానీ అది లేదు. ఎన్నికల తర్వాత రాజకీయ భవిష్యత్తు బీజేపీ భవిష్యత్తునో లేకపోతే మోడీ భవిష్యత్తును తేల్చేస్తాయని గతంలో అనేక విశ్లేషణలు వచ్చాయి కదా. ఇప్పుడు ఏ రకం అంటే ఆయన అప్రతిహతంగా ప్రపంచాన్ని అడ్డుకునే పరిస్థితి? నా ఉద్దేశంలో అయితే నేను స్పష్టంగా చెప్తున్నా, కాంగ్రెస్ కు నచ్చినా నచ్చకపోయినా దేశంలో ప్రధాన రాజకీయ పార్టీగా బీజేపీ ఆవిర్భవిస్తుంది. గతసారి 31% ఓట్లతోనే వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పటికీ నెమ్మదిగా తమ చేతుల్లో లేని అస్సాము, తమది కాని మహారాష్ట్రను, తమది కాని ఇంకా కొన్ని రాష్ట్ర హర్యానాను ఇట్లాంటివి కూడా వాళ్ళు చేతిలోకి తెచ్చుకోగలిగారు. అంటే పెరుగుతోంది. కానీ పెరగడానికి వాళ్ళు తీసుకుంటున్న ప్రాతిపదిక ఉంది చూడండి, అది ప్రమాదకరమైంది, అది ఆందోళనకరమైంది. కానీ ఇదే మోడీ మేనియా పంజాబ్ లాంటి రాష్ట్రాలు ఎందుకు పనిచేయట్లేదు? అదే తప్పనిసరిగా ఆ విధంగా చూస్తే మిశ్రమ ఫలితాలు అన్నారు. 5లో 4 రాష్ట్రాలు పోయాయి. కానీ పంజాబ్కి వచ్చేసరికి చండీగఢ్లో గెలిచారు ఉదాహరణకు. అప్పుడు గెలిచేసరికి అబ్బో అన్నారు. ఆ తర్వాత చాలా స్థానిక ఎన్నికలు గెలిచారు కదా. పంజాబ్ అనేది ప్రధానంగా వీళ్ళది హిందుత్వం అయితే అక్కడ సిక్కుతత్వమే కదా. అక్కడ సిక్కుతత్వం, గురు GHPCలు ఇవన్నీ పాత్ర వహిస్తుంటాయి. అక్కడ బాగు చేయలేనంతగా దెబ్బతిన్నుంది. వీళ్ళు ప్రయత్నం చేయలేదని కాదు, అక్కడ బీజేపీ వాళ్ళు మనం విడిపోవాలి అది ఇది అన్నారు. కానీ అంత శక్తి వాళ్ళకు లేదు. దాన్ని రీప్లేస్ చేసి అంటే శివసేనని తప్పించినట్టు, లేకపోతే హర్యానా వికాస్ పార్టీని తప్పించినట్టు, లేదు ఇక్కడ తెలుగుదేశం TRSతో దాగుడు మూతలు అన్నట్టు ఇంత చేయగలిగిన పరిస్థితి అక్కడ లేదు. కాబట్టి వాళ్ళు తప్పనిసరిగా దాంతోనే వెళ్ళారు. అదే ధర్మం అంటారు. ఉత్తరాఖండ్ నిజాన్ని చూడండి, ఉత్తరాఖండ్ లో అంత కుట్రలు జరిగాయి, అంత హీనమైన రాజకీయాలు చూసాము. అయినా కానీ అక్కడ ఓడిపోయిందంటే అంటే కాంగ్రెస్ పార్టీ అంటే రావత్ ప్రభుత్వం మీద కూడా 2 చోట్ల కూడా ఓడిపోయాడు. కాబట్టి ఇక్కడ ఏంటంటే పార్టీలు తమ పాత్ర తాము నిర్వహించకుండా
తమ పునాదులు తాము కాపాడుకోకుండా పై ప్రచార ఆర్భాటాలు చేస్తే అది కాంగ్రెస్ కానీ ఇంకో దానికి కానీ రాదు. అలాగే బీజేపీ కూడా దీన్ని ఎండార్స్మెంట్ గా భావించేసి మోడీ ఒక్కడే సర్వం సహా చక్రవర్తి లాగా వస్తుంది దాని వచ్చింది తీసుకురావడానికి ఆయన అమిత్ షా ప్రయత్నం అంతా కూడా చేస్తారు. కానీ అలా చేసినందుకే చాలా చోట్ల చాలా మంది దెబ్బతిన్నారు. యూపీలో కూడా మొదటి దశలో చేసిన ప్రచారం వేరు, అఖిలేష్ సరిగ్గా పాలించట్లేదు, మేమైతే బాగా పాలిస్తామని. కానీ రెండో దశకు వచ్చేసరికి దీపావళి, హోలీ వర్సెస్ మార్చేశారు కదా. అంటే ఓవర్ట్లీ కమ్యూనల్ క్యాంపెయిన్ కంటే చాలా ప్రత్యక్షమైన మతతత్వ నినాదాలు వాళ్ళు తీసుకున్నారు. అది జరిగింది. దీంతో పాటు చివరి మాట రావచ్చు. చివరి మాట రిషి, మతం ఒకటే కాదు, నాన్ యాదవ్ బీసీలను, నాన్ జాతవ్ ఎస్సీలను ఆకర్షించడానికి కూడా వాళ్ళు చాలా సోషల్ ఇంజనీరింగ్ పేరుతో ఇవన్నీ కూడా చేశారు. ఇవన్నీ ఎప్పుడు అన్ని చోట్ల ఇలాగే పనిచేస్తాయని కాదు. కానీ మిగిలిన పార్టీలు, ప్రత్యర్థి పార్టీలు మేలుకోకపోతే, రెండవది ఒక సరైన ప్రాతిపదిక మీద ఉండకపోతే మటుకు తప్పనిసరిగా మణిపూర్ గోవాలు కూడా అంతే. దాంట్లో ముఖ్యమైన అంశం ఉంది. దేశం అంతా పాన్ ఇండియన్ పార్టీగా వచ్చాము, ఈశాన్య రాష్ట్రాల్లో కూడా దూసుకుపోయాం, దక్షిణాదిని కూడా దూసుకుపోయామని బీజేపీ భావించింది. కానీ ఈశాన్య రాష్ట్రాల్లో గణనీయంగానే ఇప్పుడు పగ్గాలు పడ్డాయి కదా. కాబట్టి అంత సులభం కాదు భారతదేశంలో వైవిధ్యం. పంజాబ్కు యూపీకి ఉన్న వైవిధ్యం లాంటిదే ఇక్కడ కూడా పనిచేసిందని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఒక ప్రారంభమే. తప్పకుండా బీజేపీ బలోపేతం అవ్వడానికి, ఊపు రావడానికి దోహదపడతాయి. రైట్, థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ ప్రభాకర్ గారు. సో ఇది ఉత్తరప్రదేశ్ లో స్పష్టంగా బీజేపీ అధికారపీఠం కైవసం చేసుకుంటోంది. ఎవరు ఊహించని స్థాయిలో తను సీట్లు గెలుచుకుంటోంది. ఉత్తరాఖండ్ లో కూడా అధికారాన్ని కైవసం చేసుకుంటోంది. పంజాబ్ కాంగ్రెస్ హస్తగతమైంది. కొద్దిసేపట్లో మణిపూర్, గోవాల సంగతి కూడా తేలిపోతుంది. ఇది ఎన్నికల ఫలితాలకు సంబంధించి ప్రత్యేక చర్చ. తుది ఫలితాల వరకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఎన్టీవీ అందిస్తూనే ఉంటుంది.